నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను మాధురి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. నేడు తెలంగాణ పర్యటనకు కేంద్ర హోంమంత్రి. పోలింగ్ బూత్ ఇన్ఛార్జీలతో అమిత్ షా సమావేశం. నేడు కరీంనగర్లో బీఆర్ఎస్ సభ. ఎన్నికల శంఖారావం పూరించనున్న కేసీఆర్. ఏపీ ఎన్నికల్లో బీజేపీ జనసేనతో కలిసి టీడీపీ పోటీ. పొత్తుల కోసం బాబు పవన్ వెంపర్లాడుతున్నారన్న బొత్స. నేడు దేశవ్యాప్తంగా 10 వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్న మోదీ. సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్య మరో రైలు. నేడు సికింద్రాబాద్లో 1,00,000 మందితో మహిళా సదస్సు. మౌలిక సదుపాయాలు కల్పించాలని సీఎస్ ఆదేశం. సిఏఏ అమలుపై కేంద్రం నోటిఫికేషన్. బంగ్లాదేశ్, ఆఫ్ఘన్, పాక్ నుంచి వచ్చే హిందువులకు భారత పౌరసత్వం. ఇవాళ కరీంనగర్లో బీఆర్ఎస్ కథనబేరి సభ నిర్వహించబోతుంది. ఈ సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కానున్నారు. సాయంత్రం 5:30 కరీంనగర్లో కథనబేరి సభ నిర్వహిస్తున్నారు. ముఖ్య కార్యక్రమాలన్నీ కరీంనగర్ నుండే కేసీఆర్ ప్రారంభిస్తారు. అదే సెంటిమెంటుతో పార్లమెంట్ ఎన్నికల కథనబేరి కూడా కరీంనగర్ నుండే ప్రారంభం అవుతుంది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని, ఈ ప్రభుత్వంలో ఇబ్బంది పడుతున్న ప్రజలకు అండగా గులాబీ శ్రేణులు నిలుస్తారని మాజీ మంత్రి గంగులు తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఎల్బీ స్టేడియంలో పోలింగ్ బూత్ ఇన్ఛార్జీలతో అమిత్ షా సమావేశం కానున్నారు. అనంతరం భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్నారు. తెలంగాణలో లోక్సభ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులపై కసరత్తు జరుగుతుంది. ఇప్పటికే 8 మందిని ప్రకటించిన బీజేపీ మరో 9 మంది గెలుపు గుర్రాల కోసం వేట కొనసాగిస్తుంది. ఈ క్రమంలో అమిత్ షా హైదరాబాద్కు ప్రాధాన్యత ఏర్పడింది. పోలింగ్ బూతుల అధ్యక్షుల సమావేశంలో కార్యకర్తలు పోలింగ్ బూతుల అధ్యక్షులను టార్గెట్ చేసుకుని మీటింగ్స్ పెట్టాలని ప్రధాని మోదీ ఆదేశించారని కిషన్ రెడ్డి తెలిపారు. అమిత్ షా పర్యటనలో భాగంగా ఇంపీరియల్ గార్డెన్లో జరిగే సోషల్ మీడియా ఇన్ఛార్జీలతో సమావేశం ఉంటుందని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 370, ఎన్డీఏ కూటమి 400 సీట్లు దాటాలంటూ ప్రధాని టోన్ సెట్ చేశారు. ఇప్పుడు ఆయన పదే ప్రజలకు గుర్తు చేస్తున్న ఆ టార్గెట్ 400+. ఈ టార్గెట్ రీచ్ అయితే తాము అనుకున్న మొత్తం రాజ్యాంగ సవరణ కూడా చేయగలుగుతామని బీజేపీ నేతలు చెబుతున్నారు. మరి బీజేపీ కలలు నెరవేరేనా? 400 సీట్లు ఎన్డీఏ కూటమి దక్కించుకోవటం సాధ్యమేనా? ఇంతవరకు కమలం లేఖలకు దేశంలో అనుకూల వాతావరణం ఉందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఇటీవల పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 370 స్థానాలను గెలుచుకోవాలని పిలుపునిచ్చారు. జమ్మూ కశ్మీర్ కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు కోసం ఉద్యమించిన శ్యామ ప్రసాద్ ముఖర్జీకి ఇది నిజమైన నివాళి అవుతుందన్నారు. అయితే 370 మార్క్ సాధించడం అంత సులభమా? ఆ సంఖ్యను చేరుకోగల అనుకూల వాతావరణం ఏది? ఇప్పుడు ఈ ప్రశ్నలు కమలం గూటిలోనూ వినిపిస్తున్నాయి. మోదీ ప్రకటించిన లక్ష్యాన్ని చేరుకోవడం బీజేపీకి సాధ్యం కాదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 303 సీట్లు గెలుచుకుంది. అంటే 370 లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఈసారి మరో 67 సీట్లు గెలవాలి. 80 సీట్లతో అత్యధిక సంఖ్యలో ఎంపీలను పార్లమెంటుకు పంపిన ఉత్తరప్రదేశ్ లో ఆ పార్టీ మళ్లీ మెరుగ్గా రాణిస్తుందని అంచనా వేస్తోంది. పోయినసారి ఇక్కడ బీజేపీ 62 సీట్లు గెలుచుకుంది. అయితే 2024లో రామాలయం ప్రచారం వల్ల ఆ సంఖ్య 70 మార్కును దాటుతుందని వారు ఆశిస్తున్నారు. అయితే
అయితే కొత్తగా ప్రకటించిన కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ సీట్ల భాగస్వామ్య ఒప్పందం బీజేపీ ఆశలకు కొంతమేర గండి కొట్టే అవకాశం కనబడుతోంది. ఉత్తర భారత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో ఇటీవలి కాలంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి బీజేపీ ఊపు మీద ఉంది. అయితే లోక్సభ ఎన్నికలలో ఈ 3 రాష్ట్రాల నుండి అదనంగా బీజేపీ పెద్దగా సాధించేదేమీ ఉండదు. ఈ 3 రాష్ట్రాలలో 65 లోక్సభ స్థానాలుండగా 2019 లోక్సభ ఎన్నికలలో బీజేపీ 61 స్థానాల్లో, ఎన్డీఏ భాగస్వామ్య పక్షం 1 స్థానంలో గెలుపొందాయి. ఇంకా అదనంగా గెలుపొందడానికి 3 స్థానాలే మాత్రమే మిగిలి ఉన్నాయి. రాజస్థాన్ 2023 అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి కాంగ్రెస్ కు ఓట్ల తేడా 2.14% మాత్రమే. ఈ రాష్ట్రాలలో ప్రస్తుతం బీజేపీకి 15 నుండి 20 స్థానాలు తగ్గడమే తప్ప పెరిగే అవకాశం లేదు. 2019 ఎన్నికలలో గుజరాత్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లోని 52 లోక్సభ స్థానాలకు గాను 52 స్థానాలను బీజేపీ గెలుపొందింది. ఇప్పుడు తగ్గే అవకాశం ఉంటుంది తప్ప పెరిగే అవకాశం ఉండదు. హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, ఢిల్లీ, గుజరాత్ లో ఆప్ కాంగ్రెస్ మధ్య ఎన్నికల పొత్తు కుదరడం, రైతాంగ ఉద్యమంలో హర్యానా రైతులు పెద్ద ఎత్తున పాల్గొంటున్న నేపథ్యంలో ఈ రాష్ట్రంలో బీజేపీకి కనీసం 15 సీట్లు తగ్గే అవకాశం ఉంది. హిందీ బెల్ట్ లో మరో ముఖ్యమైన రాష్ట్రం బీహార్. 40 లోక్సభ స్థానాలకు గాను 2019లో బీజేపీకి 17, ఎన్డీఏ పక్షాలైన జనతాదళ్ యునైటెడ్ కు 16, లోక్ జనశక్తి పార్టీకి 6 స్థానాలు వచ్చాయి. నితీష్ కుమార్ రోజుకో పార్టీతో చేతులు కలపడం, ప్రభుత్వాలను మార్చడం, ప్రభుత్వ వ్యతిరేకత వల్ల ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రీయ జనతాదళ్ కాంగ్రెస్ వామపక్ష కూటమి సగానికి పైగా సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. జార్ఖండ్ లో మొత్తం 14 సీట్లుగాను 2019లో బీజేపీ 11, దాని మిత్రపక్షం ఆల్ జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్ 1 స్థానంలో గెలిచింది. ఇప్పుడు కాంగ్రెస్ జార్ఖండ్ ముక్తి మోర్చా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని పరిశీలకుల అంచనా. ఈ లెక్కలు చూస్తే ఇక్కడ బీజేపీకి అదనంగా కలిసి వచ్చే స్థానాల సంఖ్య లేదనే చెప్పాలి. దేశంలోని అత్యధిక లోక్సభ స్థానాలున్న రాష్ట్రాల్లో 48 స్థానాలతో 2వ స్థానంలో ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర. 2019లో బీజేపీ శివసేన కూటమి 41 సీట్లు గెలుచుకుంది. ఆ తర్వాత శివసేన బీజేపీ నుంచి విడిపోయింది. షిండే వర్గం బీజేపీతో ఉన్న అతిపెద్దగా లోక్సభ ఎన్నికల్లో కలిసి వచ్చే అంశంగా కనిపించడం లేదు. ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి అనుకూలంగా సానుభూతి పవనాలు వీస్తున్నాయని గ్రౌండ్ రిపోర్టులు సూచిస్తున్నాయి. ఇక కాంగ్రెస్ ఎన్సీపీ పొత్తు కూడా ప్రభావం చూపవచ్చు. దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మొత్తం 128 లోక్సభ స్థానాలు ఉన్నాయి. వీటిలో బీజేపీ 2019 ఎన్నికలలో 29 స్థానాలు గెలిచింది. కర్ణాటకలోని 28 స్థానాలకు గాను 25 స్థానాలు, తెలంగాణలో 4 స్థానాలను బీజేపీ గెలిపించింది. ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ రాష్ట్రంలో బీజేపీ 10 స్థానాలకు పరిమితమయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో గెలిచిన 4 స్థానాలకు అటు ఇటుగా ఈసారి ఫలితాలు ఉండవచ్చని విశ్లేషకుల అంచనా. ఇక తమిళనాడు, కేరళలో సీట్లు పొందే అవకాశం బీజేపీకి లేదు. తమిళనాడులో ఎన్డీఏ పక్షమైన ఏఐడిఎంకే కూడా ఇప్పుడు దూరమైంది. ఏపీలో టీడీపీతో పొత్తు కుదిరింది కాబట్టి పరిస్థితులు అనుకూలిస్తే 2, 3 సీట్లు రావడానికి అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్, ఒరిస్సా రాష్ట్రాల్లో మొత్తం 63 సీట్లు ఉన్నాయి. 2 రాష్ట్రాల్లో కలిపి 2019లో బీజేపీ 26, కాంగ్రెస్ 3, తృణమూల్ కాంగ్రెస్ 22, బిజు జనతాదళ్ 12 స్థానాలను గెలుచుకున్నాయి. ఈ 2 రాష్ట్రాల్లోనూ ఈసారి బీజేపీకి పెద్దగా కలిసొచ్చే అవకాశాలు లేవు. గతం కంటే 2-3 అటు ఇటుగా ఫలితాలు ఉండే అవకాశం ఉందని అంచనా. ఇక పంజాబ్ లో 13, జమ్మూ కాశ్మీర్ లో 6, గోవాలో 2 లోక్సభ స్థానాలున్నాయి. మొత్తం 21 సీట్లలో 2019లో బీజేపీ 6, కాంగ్రెస్ 9, అప్పటి ఎన్డీఏ పక్షమైన శిరోమణి అకాలీదళ్ 2, యూపీఏ పక్షం జమ్మూ అండ్ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ 3, ఆప్ 1 సీటు గెలుపొందాయి. ఇప్పుడు బీజేపీ తిరిగి 6 సీట్లు పొందడం గగనమే. సెవెన్ సిస్టర్స్ గా పిలువబడే 7 ఈశాన్య రాష్ట్రాల్లో పెద్ద రాష్ట్రమైన అస్సాం 14 లోక్సభ స్థానాలు కలిగి ఉండగా మిగతా 6 రాష్ట్రాల్లో 10 లోక్సభ స్థానాలు ఉన్నాయి. సిక్కిం 1 లోక్సభ స్థానంతో కలిపి మొత్తం 25 స్థానాలకు గాను 2019లో లోక్సభ జనరల్ ఎన్నికలలో బీజేపీ 15, ఎన్డీఏ పక్షాలు మరో 5 గెలిచాయి. అదనంగా ఇక్కడ బీజేపీకి, ఎన్డీఏకు సీట్లు పెరిగే అవకాశం లేదు. మిగతా 6 కేంద్రపాలిత రాష్ట్రాలైన లక్షద్వీప్, చండీగఢ్, పాండిచ్చేరి, అండమాన్ అండ్ నికోబార్, దాద్రా అండ్ నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూలో గల 6 లోక్సభ స్థానాలు గాను 2019లో బీజేపీకి 2, కాంగ్రెస్కు 2, ఇతరులకు 2 వచ్చాయి. వీటితో ఎన్డీఏకు పెరిగేది లేదు, ఇండియాకు తగ్గేది లేదు. ఈ లెక్కలు చూస్తే బీజేపీ ఆశిస్తున్న 370 సంఖ్యకు చేరుకోవడం కష్టంగానే కనబడుతుంది. మరోవైపు రైతు నిరసనలు,
గిరిజన ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అరెస్ట్, కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసి ఆయన ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ప్రయత్నాలు, నిరుద్యోగం, అధిక ధరలు, వ్యవసాయ సమస్యలతో సహా ఇతర అనేక సమస్యలు ఇప్పటికీ అధికార పార్టీకి ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి. మొత్తంగా బీజేపీ ఆశిస్తున్న 370 స్థానాలు, ఎన్డీఏ కూటమికి 400+ స్థానాలు అనే లెక్క సుసాధ్యమయ్యేలా లేదు. అయినా అయితే రాజకీయాల్లో దేన్ని తోసిపుచ్చలేం. రామ మందిరం ప్రారంభోత్సవం తర్వాత ఉత్తరాదిలో మత సెంటిల్మెంట్ మరింత పెరగడం సహా అనేక అంశాలు బీజేపీపై పాజిటివ్ ప్రభావం చూపించనున్నాయి. మరి కాషాయ పార్టీ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఎలాంటి వ్యూహరచనతో ముందుకు వస్తుందో చూడాలి. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల కీలక భేటీ జరిగింది. దాదాపు 8 గంటల పాటు ఈ సమావేశం కొనసాగింది. టీడీపీ అధినేత చంద్రబాబు, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ జాతీయ నేత బైజయంత్ పాండా ఈ సమావేశంలో పాల్గొని సీట్ల సర్దుబాటుపై చర్చించారు. పొత్తులో భాగంగా జనసేన, బీజేపీకి 30 అసెంబ్లీ, 8 లోక్సభ స్థానాలు కేటాయించగా ఎవరెవరు ఎక్కడ పోటీ చేయాలనే అంశంపైనే చర్చించారు. ఇప్పటికే జనసేన 7 అసెంబ్లీ స్థానాల అభ్యర్థులను ప్రకటించింది. కూటమికి సంబంధించిన 1-2 రోజుల్లో సీట్ల సర్దుబాటుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. బీజేపీ పెద్దలు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చారు. నిన్న మొన్నటి వరకు జగన్తో దోస్తీ చేసిన బీజేపీ పెద్దలు తాజాగా చంద్రబాబుతో జతకట్టారు. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడించడమే లక్ష్యంగా టీడీపీ, జనసేనతో బీజేపీ పెద్దలు జట్టు కట్టారు. 2019 నుంచి అన్ని ముఖ్యమైన సందర్భాల్లోనూ జగన్కు తోడుగా ఉన్న బీజేపీ ఇప్పుడు యూటర్న్ తీసుకోవడం వెనుక వ్యూహం ఏమిటి? వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలిచే అవకాశం లేకనే బీజేపీ పెద్దలు చంద్రబాబుతో చేయి కలిపారా అనే చర్చ వైసీపీ వర్గాల్లో జరుగుతుంది. ఏపీలో ఎన్నికల యుద్ధానికి సర్వం సిద్ధమైంది. వచ్చే ఎన్నికలు ప్రధానంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఎన్నికలలో ఒంటరి పోరుకు వైసీపీ సిద్ధమైంది. మరోవైపు టీడీపీ, జనసేన కూటమికి తాజాగా బీజేపీ కూడా తోడైంది. దీంతో వచ్చే ఎన్నికలు రసవంతరంగా మారే అవకాశం ఉన్నట్టు వైసీపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. భారతీయ జనతా పార్టీ ఒక్కసారి యూటర్న్ తీసుకుని జనసేన, టీడీపీ కూటమితో చేతులు కలపడంపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీ వర్గాలు సైతం షాక్ కి గురైనట్లు తెలుస్తుంది. బీజేపీ పెద్దల తాజా నిర్ణయంతో వైసీపీ అధినేత జగన్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. బీజేపీ సడన్ గా యూటర్న్ తీసుకోవడం వెనుక వ్యూహం ఏంటి? వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాదనే భావనతోనే జనసేన, టీడీపీతో జట్టు కట్టారనే ప్రశ్నలు వైసీపీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. మరోవైపు బీజేపీ నిర్ణయంతో ప్రధాని మోదీని, అలాగే బీజేపీ నేతలను ఏమి అనలేని పరిస్థితి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిదే. టీడీపీ, జనసేన, బీజేపీ సిద్ధం సభ వేదికగా జగన్ మొదటిసారి స్పందించారు. అయితే ఇక్కడ కేవలం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పైనే విమర్శలు సంధించారు తప్ప బీజేపీపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కేంద్ర పెద్దలపై విమర్శలు చేస్తే ఎలాంటి ఇబ్బందులు వస్తాయో జగన్ ఆందోళన చెందుతున్నారని వైసీపీ నేతలు చెప్తున్నారు. అలా అని రాజకీయంగా టార్గెట్ చేయకపోతే ఎన్నికల్లో నష్టపోతామని జగన్ కూడా మదన పడుతున్నట్లు పార్టీ నేతలు చెప్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు నుంచి వైసీపీ, బీజేపీ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గత ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చింది. అంతేకాక ప్రధాని మోడీతో పాటు బీజేపీ నేతలను చంద్రబాబు పదే టార్గెట్ చేస్తూ వచ్చారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పై గతంలో తిరుపతిలో జరిగిన రాళ్ల దాడి వెనుక కూడా టీడీపీ ఉందనే విమర్శలు అప్పట్లో పెద్ద ఎత్తున వెల్లువెత్తాయి. టీడీపీ, బీజేపీ మధ్య విభేదాలు రావడంతో బీజేపీ పెద్దలు జగన్ కి ఆ ఎన్నికల్లో పరోక్షంగా సహాయ సహకారాలు అందించారు. దీంతో 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయం సొంతం చేసుకుంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలతో సీఎం జగన్ సఖ్యతగా ఉంటూ వచ్చారు. బీజేపీ అనేక నిర్ణయాలకు వైసీపీ పార్లమెంట్ లోనూ బయట మద్దతు ప్రకటించింది. వైసీపీ, బీజేపీ మధ్య ఉన్న సంబంధాల నేపథ్యంలో చంద్రబాబుతో బీజేపీ పొత్తు పెట్టుకోవడాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా భావిస్తూ వచ్చారు. అయితే ఈ ఎన్నికల్లో సైతం బీజేపీ పరోక్షంగా తనకు సహకరిస్తుందన్న
ఆశలు పెట్టుకున్నారు. అయితే బీజేపీ పొత్తుల విషయంలో తన నిర్ణయాన్ని మార్చుకుంది. పాత మిత్రులను ఎన్డీఏలోకి ఆహ్వానించే క్రమంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పనిచేయాలని బీజేపీ పెద్దలు నిర్ణయించారు. టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకోకుండా వైసీపీ నేతలు అన్ని రకాల ప్రయత్నాలు చేశారనే విమర్శలు కూడా ఉన్నాయి. అయితే అవన్నీ పక్కన పెట్టి బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఎదుర్కోబోతుంది. ఇప్పటికే కేంద్రంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమేనని ప్రచారం జరుగుతుంది. దీంతో ఏపీలో కూడా వచ్చేది టీడీపీ, జనసేన, బీజేపీ కూటమినే అని ఆ పార్టీ నేతలు బలంగా నమ్ముతున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగానే పోటీ చేసింది. అయితే 2014 ఎన్నికల్లో వైసీపీ కేవలం 67 సీట్లతో ప్రతిపక్షానికి పరిమితం కాగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. తాజాగా ఈ మూడు పార్టీల పొత్తు నేపథ్యంలో మరోసారి 2014 ఫలితాలే పునరావృతం అవుతాయని టీడీపీ నేతలు చెబుతున్నారు. అయితే 2014 నాటికి నేటికి పరిస్థితులు మారాయని వైసీపీ నేతలు చెప్తున్న మాట. 2014లో కొత్త రాష్ట్రం కావడం, చంద్రబాబు పరిపాలన అనుభవం, మోదీకున్న ఇమేజ్ ఆ కూటమిని గెలిపించాలని ప్రజలు భావించారు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలన చూసిన ప్రజలు వచ్చే ఎన్నికల్లో సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారని అభిప్రాయాన్ని వైసీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా కూటమిగా ఆవిర్భవించిన తర్వాత టీడీపీ, బీజేపీ, జనసేన ఈ నెల 17న భారీ బహిరంగ సభను చిలుకలూరిపేటలో ఏర్పాటు చేశాయి. కూటమి ప్రచారం అక్కడి నుంచే మొదలవుతుంది. ఈ సభకు ప్రధాని మోదీ సైతం హాజరవుతున్నారు. పొత్తు కుదిరిన తర్వాత మొదటిసారి మోదీ ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంపై మోదీ ఎలాంటి విమర్శలు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రం ప్రభుత్వంపై కేంద్ర మంత్రులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా మైనింగ్, ఇసుక, మద్యం ఇలా అన్ని రకాలుగా వైసీపీ నేతలు దోపిడీ చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పుడు మోదీ కూడా అదే లైన్ తీసుకుంటారా లేదా అనేది చూడాలి. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.